తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళ స్టూడెంట్స్ అయితే మీ అందరికి ఒక శుభవార్త అనమాట. తెలంగాణ ఎంసెట్ ఫలితాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరైతే మీరైతే చెక్ చేసుకోండి. ఇక్కడ రిజల్ట్స్ అనేవి ప్రభుత్వం అయితే ఆల్రెడీ విడుదల చేసింది. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అన్న దాని గురించి నాకు ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా చెక్ చేసుకోకపోతే ఇంకా చెక్ చేసుకోలేదు, ఇక్కడ ఏదైతే లింక్ ఉందో లింక్ ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటున్న వాళ్ళు మీరు ఒకసారి కింద మీ హాల్ టికెట్ నెంబర్ పెట్టినా సరే, లేదంటే మీరు డైరెక్ట్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అక్కడ డైరెక్ట్ లింక్ ఉంటుంది. మీరు డైరెక్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కొట్టి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. అలానే మీ ఫ్రెండ్ రిజల్ట్స్ కూడా మీరు చెక్ చేయాలనుకుంటే వాళ్ళ యొక్క నేమ్ కొట్టి కూడా మీరు అలా రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు శుభవార్త ఏంటంటే అందరికీ మీ 22 మార్కులు యాడ్ చేసి రిజల్ట్స్ ఇచ్చారనమాట. ఓకేనా. షిఫ్ట్ మీకు 2, 3, 4 ఎవరైతే షిఫ్ట్స్ ఉన్నాయో 5 కావచ్చు, అన్ని షిఫ్ట్స్ వారికి ఓకేనా. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ మనకు అలానే మార్నింగ్ షిఫ్ట్ అన్ని షిఫ్ట్ల వారికి ఈ 22 మార్క్స్ యాడ్ చేసి రిజల్ట్స్ ఇచ్చి మీకు ర్యాంక్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే కొంతమందికి ఈజీ షిఫ్ట్స్, మోడరేట్ షిఫ్ట్స్ ఇలా ఉన్నాయి కాబట్టి వాటన్నిటి ప్రకారం మనకు చూసే మనకైతే రిజల్ట్స్ అయితే విడుదల చేశారు. అయితే మనకి ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు వచ్చేసి ఆల్రెడీ ఫలితాలు అయితే విడుదల చేశారు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే చెక్ చేసుకోండి అని చెప్పేసి కూడా చెప్పారనమాట. మీరు ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకొని మీరు చెక్ చేసుకున్నారా లేదా అని చెప్పి నాకైతే కామెంట్ చేయండి. అలానే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 11 గంటలకి ఫలితాలు అయితే విడుదల చేస్తామన్నారు, కానీ మనకి ఇంకా దానికన్నా ముందే రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతాయన్నమాట. మీరు చెక్ చేసుకున్న తర్వాత నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే త్వరగా వెళ్ళి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియో మీ ర్యాంక్కి ఏ కాలేజెస్ వస్తాయి, వచ్చిన కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది, కౌన్సిలింగ్ ఎలా వెళ్ళాలి, కౌన్సిలింగ్ అప్డేట్స్ ఏంటిది, ఎవరెవరు కౌన్సిలింగ్కి వెళ్ళాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, వీటన్నిటి గురించి నేను వీడియో చేస్తాను అనమాట నెక్స్ట్. ఓకేనా.